సార్ వీకెండ్ కామెంట్స్ బై ఆర్కే. ఇది చూస్తే ఫోన్ ట్యాపింగ్ విషయంలో 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల గురించి, అంటే మాజీ ముఖ్యమంత్రుల గురించి, ఇప్పుడున్న ముఖ్యమంత్రుల గురించి కూడా మాట్లాడడం జరిగింది సార్. సో దీన్ని అసలు ఎలా చూడాలంటారు? రూలింగ్ గవర్నమెంట్లో ఉన్న రేవంత్ రెడ్డి గారికి పాలేరుని, ఇక్కడ పాలిగడ్డ రాతలు రాస్తారు కదా, పాలేరుని ఊడిగం చేయడానికి 5 ఏళ్ళు కాంట్రాక్ట్ అగ్రిమెంట్ తీసుకున్నా. అని చేత ఇహపరాలు నేను మర్చిపోతాను, నేను రాసింది చదివే కొంత మేళం ఉంది, ఆ మేళాన్ని నేను మార్చే పరిస్థితిలో నేను లేను అని చేత నేను ఏం రాసినా వాళ్ళు ఒప్పేసుకుంటారు కాబట్టి అన్న ఒక ప్రాతిపదిక మీద ఇన్వర్టెడ్ కామర్స్లో పెట్టి అడ్డమైన చెత్త పేలుతాడు, అడ్డమైన చెత్త రాస్తాడు. అది చూసి చచ్చేవాళ్ళు బ్యాచ్ వేరేగా ఉంటారు. నేను చచ్చినా విన్ను, చచ్చినా చూడను. నువ్వు క్వశ్చన్ అడిగితే నేను దగ్గర స్పాంటేనియస్గానే ఆన్సర్లు ఇస్తాను. ఎందుకంటే జర్నలిజం చదివినోడికి పూర్వపరాలు తెలుస్తాయి. ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ సెంట్రల్లో ఉన్నప్పుడు రామకృష్ణ హెగ్డే గవర్నమెంట్ ఉండేది. రామకృష్ణ హెగ్డే గవర్నమెంట్ ఏంటంటే టెలిఫోన్ ట్యాపింగ్లో ఎస్టాబ్లిష్ చేసి అవతలు ఇసిరేశారు. ముఖ్యమంత్రి పదవీచ్యుతుడు అయ్యాడు. ఓటుకు నోటు కేసులో అలా లుంగి బ్యాచ్ వచ్చి సెటిల్ చేశాడు కదా చంద్రబాబు నాయుడు కేసీఆర్కి. లుంగి వాడు వచ్చి సెటిల్ చేశాడు. లేదంటే టెలిఫోన్ ట్యాపింగ్లో అప్పుడే లేచిపోవాలి కదా కేసీఆర్ పదవికి. యా అది ఒక కాన్స్టిట్యూషనల్ వైలేషన్లో ముఖ్యమంత్రి పదవీచ్యుతుడు అయితే ఇక్కడ 50 లక్షలు ఇచ్చి ప్రజాస్వామ్యంలో డెలిబరేటివ్గా కొన్నింది కూడా ఈ ముఖ్యమంత్రి కూడా పదవీచ్యుతుడు అవుతాడు. అంచేత లుంగిగూడ రాయబారానికి కుల ప్రాతిపదిక మీద చేసిన దరిద్రానికి అప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్లో ఎవరికి గుర్తురావు. జాగ్రత్తగా గమనించేది. ఇప్పుడు నేను ఇక్కడ ఊడికొని చేస్తున్నాను కాబట్టి కాంట్రాక్ట్ తీసుకున్నాను కాబట్టి రేవంత్ రెడ్డి గారి దగ్గర ఈ దరిద్రాన్ని నేను ఎలాగైనా సరే ఈయనకి ఫేవరబుల్గా చేయాలి. 1898 టెలిగ్రాఫ్ చట్టం ఏం చెప్తున్నారు నాన్న? నువ్వు జర్నలిస్టు కదా, చదువుకుని సచ్చావు కదా. అంటే నేను లేదు సార్, నేను కృష్ణాలో అమ్ముకున్నాను, జర్నలిజం చదవలేదని ఒప్పుకో, నేను చెప్తాను. నువ్వు మధ్యలో దొరక దిక్కుమాల ఛానల్ లాగా. వాళ్ళకంటే బుద్ధి జ్ఞానం లేదు, చదువు సంచ లేదు, ససవాలు కాబట్టి మధ్యలో దిక్కుమాల ప్రశ్నలు అడుగుతారు. విను, విశ్లేషకుని పిలిచినప్పుడు వినడం నేర్చుకోవాలి. సారీ చచ్చినా చెప్పుకో, టేక్ రెస్పాన్సిబిలిటీ. 1898 టెలిగ్రాఫ్ చట్టంలో ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ ఎవడు సెంట్రల్ హోమ్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో ఉండే ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్కి చెప్తేనే కానీ టెలిఫోన్ ట్యాపింగ్లు ఉండవు. అంతేకాదని నీకు బుద్ధి జ్ఞానం లేని ససవక రాతలు కవిత గారి మొగుడు ఫోన్ ట్యాప్ చేశారు, ఎవరికి ఉపయోగం వీడి వల్ల ఎవడని అడిగినోడు ఉన్నాడే ఏంటి? ఇక్కడ కవిత గారి హస్బెండ్ కేసీఆర్ గారు అల్లుడు ఈ దిక్కుమాల ఎలివేషన్లు తప్ప ఏమిటి అతను మార్కెట్లో? మాజీ ఎమ్మెల్యేయా, లేకపోతే మాజీ మినిస్టరా, లేకపోతే ఏమన్నా తీసుమారకానలా, లేకపోతే కేసీఆర్ పంపించిన దోత ఎక్కడికైనా? ఇది ఆల్ సినిమా యాక్టర్ల ఠా. నాకెవరు నిన్న నేషనల్ డిబేట్లో ఒక అధికార ప్రతినిధి కాంగ్రెస్ ఎమ్మెల్సీ గారు కూడా ఒక మాట చెప్పారు. సుధీర్ బాబు గారు ఎమ్మెల్సీగా ఆయన కంప్లైంట్ ఇచ్చారు, ఎలక్ట్రల్ బాండ్స్ అట. ఏ పార్టీకైనా ఎలక్ట్రల్ బాండ్స్ ఎవడైనా డెలిబరేటివ్గా ఏ కంపెనీ వాడు ఇచ్చినా సరే నన్ను ప్రేరేపిస్తే నేను ఇవ్వాల్సి వచ్చిందని ఇంకో కంప్లైంట్ ఇవ్వు, దాని మీద ఆడిట్ పెట్టు. బేసింగ్ సే ఫర్ ఇన్స్టెంట్ వీడిది ఒక కంపెనీ ఒక 50 కోట్ల ఎఫిషియన్సీ, వీడితో బలవంతాన్ని 10 కోట్లు లాక్కున్నారు, అంత సామర్థ్యం వీడికి లేకపోయినా వాట్ హీస్ కంప్లైంట్ ఈజ్ రైట్ అని తీసుకోమను. ఇవే ఉండవు తుచ్. ఎలక్ట్రల్ బాండ్స్కి ఆడిట్లు ఉంటాయి తెలుసు కదా. ఎవడు పడతాడు, ఏ పార్టీ పడతాడు, ఏది పడితే అది డబ్బులు ఎత్తుకెళ్ళిపోవడానికి మార్కెట్లో కుదరదు. దానికి ఒక నియమాలు ఉన్నాయి, ఎంత అని తీసుకోవాలి, ఈ ప్రాతిపదిక మీద తీసుకోవాలి. అదే అప్రహెన్షన్. మరి కరీంనగర్ గారు ఎంపీ గారు ఉంటారు కదా, మా బండి సంజయ్ గారు, రోజు మైక్ ఇవ్వు, ట్యాప్ అయిపోయింది. ఏ భాష మాడతారని మీ ఫోన్ ట్యాప్ చేస్తారు సార్, అర్థం వేసి అవ్వాలి కదా అవతలడికి. ఊరికే రోజు ఈ పంచాయతీలే. కేసీఆర్ గారు నేటి ఫోన్ ఏమైనా తీసుమార్కాన్ని నోటీస్ ఇచ్చారా? విట్నెస్ ఏమని ఇచ్చారు చూసావా? నోటీస్ చదివా? సిఆర్పిసి 160. ఇప్పుడు ఏముందమ్మా మనకి బిఎన్ఎస్ చట్టాలు కదా, అది కూడా వాళ్ళు అప్గ్రేడ్ అవ్వరు. వచ్చారు నిన్న 4-5 గంటలు 6 గంటలు విచారించారు, ఆయన వెళ్ళిపోయాడు మళ్ళీ 4 అవర్స్కి. ఏడు సాధించారు. మళ్ళీ ఇంకోటి పిలుస్తారు రేవంత్ రెడ్డి గారు వచ్చి లోపుగా, ఈ ఇంకోటి 4 మీద షాడీలు చెప్పరా, వాళ్ళని పిలుస్తాం 160 సిఆర్పిసి ఇచ్చి దా కూర్చో, ఆ షాడీలు చెప్పాడు కాబట్టి ఆ షాడీలను జస్టిఫై చేయని. హరీష్ రావుతో అయింది, కేటీఆర్తో అయింది, సంతోష్ రావుతో అయింది, కేసీఆర్ గారితో కూడా అయిపోయింది. ఇంక మిగిలిన నాకు తెలిసి జగదీశ్వర్ రెడ్డి ఒకటి మిగిలిపోయాడు, రాజేశ్వర రెడ్డి గారు ఒకళ్ళు మిగిలిపోయారు. వాళ్ళు పిలుచుకొని వాళ్ళని కూడా పంచాయతీ. ఇక్కడ ఇంటెలిజెన్స్ విభాగాన్ని ఎందుకు పిలవట్లేదు సార్? వాళ్ళని పిలవాలి కదా, వాళ్ళదే కదా సార్ చేసి. పిలిస్తే తర్వాత రికార్డింగ్ డ్యాన్స్ వేరేగా ఉంటుంది. నేను వై ద హెల్ ఐ నీడ్ టు గివ్ ఎక్స్ప్లెనేషన్ టు యూ అని అడుగుతాడు ఆయన. ఐఎమ్ ఆన్ ద లైట్నింగ్ కాల్ విత్ రెస్పెక్ట్ టు సెంట్రల్ హోమ్ సెక్రటరీ, వాట్ వే యూ గైస్ ఆర్ కనెక్టెడ్ అంటే ఏడు సంబంధం చెప్తారు చెప్పమన్నా సరే కదా సార్. ఇక్కడ ఆన్సర్ దొరికింది కదా సార్. అంతే కదా మరి. అందుకే లేకపోతే ఇప్పుడున్న డీజీపీ సార్ ఎవరు,
ఆనాటి ఇంటెలిజెన్స్ చీఫ్ అయినా చీఫ్ ఆయన అవును. ఆ సార్ని పిలాలి కదా, ఆ సార్ని ఎందుకు పిలకొట్టరు? డీజీపీ గారని కాదు, నాకు తెలిసి ఇది. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నాను, సజ్జనార్ గారి స్థాయి ఎలా అమ్మా? నేనైతే ఇలా అంటాను, సార్ మా ఆడపిల్లలకి జరిగిన ఒక అపవాదని తెలంగాణ సమాజంకి మాయన మచ్చగా ఉన్న దగ్గర నా రాజశేఖర గారు నేటి కేసీఆర్ గారి ధర్మం అని ఇవాళ మనం మాన ప్రాణాలకు ఎవడన్నా వేషాలు వేస్తే ప్రభుత్వం తరఫున ఇంత కఠినాత్మకంగా ఉంటుందని చెప్పిన దైవాంశ సంబుద్ధులని అంటాను నేను సజ్జనార్ గారిని. ఆయన తీసుకున్న డెసిషన్స్ కావచ్చు, ఆయన తీసుకున్న ఆయన షోన్ ఈజ్ బ్రేవరీ. ఏంటనుకున్నావమ్మా ఆయన చేసిన పని చిన్న విషయం అనుకుంటున్నావా? ఇన్స్టెంట్ రియాక్టివ్ సొల్యూషన్ ఇచ్చాడు ఆయన. ఏదో గంటలు తెల్లారులు అలా కథలు కాదు, పిన్ పాయింట్లో పట్టుకున్నాడు. ఎవడు రాడు అంటే నీకు ఎందుకు చెప్తున్నానంటే ఆయన గొప్పతనం, తప్పు జరిగితే ఇలా పాయింట్ బ్లాంక్లో పట్టుకోగలిగిన సామర్థ్యం ఉన్న మహానుభావుడు అతను. ఆయనతో 2 సంవత్సరాలు బట్టి కలశాపం చేయిస్తున్నారంటే ఏమనాలో సార్ చెప్పు? నవ్వాలి ఏడవాలి కూడా నాకు అర్థం అవట్లేదా? అంటే ఇక్కడ నిన్న ఆర్కే గారు మాట్లాడింది ఏంటంటే తెలంగాణ అంటే ఓన్లీ కేసీఆరేనా, మళ్ళీ కావాలని చచ్చిపోయి రాష్ట్రం తేవాల్సింది. తెలంగాణ సెంటిమెంట్ కావాలని రెచ్చగొడుతున్నారు. ఏం సెంటిమెంట్ అంటే ఇదేమన్నా తెలంగాణ ఉద్యమం అనుకుంటున్నావా? కావాలని అప్పటి పరిస్థితులన్నీ మళ్ళీ తీసుకొచ్చి ఆబ్వియస్లీ ఇవాళ తెలంగాణలో ఇప్పుడు మీ ఇంట్లో పెద్ద మనిషి ఉంటాడమ్మా, మీ తాతయ్య గారు లేకపోతే ముత్తాత గారు ఉంటారు. ఆయనకి ఏదైనా అపవాదం వస్తే రియాక్ట్ అవ్వవు నువ్వు? ఖచ్చితంగా రియాక్ట్ అవుతాం. ఇప్పుడు మాకున్న పెద్ద మనిషి అయినా తెలంగాణ సమాజంలో ఒక నిలువెత్తి మనిషి మీరేంటి, నీ మొహం నీకేడు తెలుసు? అసెంబ్లీ సమావేశాలకు మన కేసీఆర్ గారు వస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవర్తించిన తీర్చుడు నీకు అది లేదు. నీకు ఆ సంస్కారం ఉంటే ముఖ్యమంత్రి గారిని డోర్ దగ్గరికి వెళ్ళి ఎదుర్కొని దండం పెట్టి తీసుకొస్తావు. అది ప్రజలు ప్రతిష్ఠించుకుని హీరో గారు మన రేవంత్ రెడ్డి గారు. నీకెక్కడ, నీకు ఒళ్ళంతా నెత్తిమీ కళ్ళు ఉంటాయి, నెత్తికి కళ్ళు వచ్చి నీ ప్రవర్తన అందరికీ ఆపాదించుకో. ఈ తెలంగాణలో పెద్దలను గౌరవించే సాంప్రదాయం సంస్కృతి ఉంది. 3వ విషయం చెప్తున్నాను, రేవంత్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు కూడా ఆ పెద్ద మనిషి కేసీఆర్ గారికి ఇచ్చిన మర్యాద చూడండి. మా పెద్ద మనిషి గారు రేవంత్ రెడ్డి గారు, ప్రజలు మెచ్చుకున్న పెద్ద మనిషి గారు కేసీఆర్ గారికి ఇచ్చిన మర్యాద చూసి కూడా నీకు బుద్ధిజ్ఞానం లేకపోతే ఎవడేటి చేస్తాడు? కన్నుకి కళ్ళు పెట్టకరు పోయి, నెత్తికి కళ్ళు ఉన్నాయి, కళ్ళు నీకు కనబడవు, కళ్ళజోడు ఎట్టినా సరే నెత్తి మీద కళ్ళు ఉంటే కన్ను మిన్ను కాందంటారు. నచ్చేత కళ్ళజోడు కాదు, సర్జరీ చేయించుకుని కళ్ళు ఇక్కడ పెట్టి దృష్టించుకో. అంటే వాళ్ళు అనేది ఏంటంటే కిరాయి మీడియాని సృష్టించి కిరాయి మనుషులతో ఇదంతా చేస్తున్నారు. నీకన్నా కిరాయి ఉత్తర భారతాన ఎవరైనా చనిపోతే ఏడవడానికి కిరాయి మనుషులు వచ్చి ఏడుస్తారు. అట్లనే ఇప్పుడు కేసీఆర్ గారు ఇలాంటి పనులు చేస్తున్నారు అని నేను డైరెక్ట్ చెప్తాను, డెలిబరేషన్ ఇస్తున్నా. నీకన్నా కిరాయి ఉండడు జర్నలిజంలో. నీ కాంటెంపరేటరీ కొలీగ్స్ని ఎవరిని అడిగినా నీకన్నా కిరాయి పాయలుగాడు ఎవడు లేడని చెప్తారు ఎవరన్నా. ఇప్పుడు చూస్తున్నాం కదా, అక్కడ తెలుగుదేశానికి భజన, ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి భజన తప్ప నిజాన్ని నెక్కచ్చిగా రాసే దమ్ము ధైర్యం నీ మొహానికి ఎడిస్తే మాడొచ్చు. ఏదో అంటారు చూడు, మరీ కామెడీగా లేదా, నువ్వు కూడా రాసేస్తున్నావు వార్త అన్నట్టుగా ఉంది. కిరాయి మీడియా, కిరాయి మనుషులతో. కిరాయి లేకపోతే ఆ పెట్రోల్ బంక్ కూడా ఛానల్లోనైతే ప్యానలే పెట్టడు తెలుసా నీకు? తెలుగుదేశం నుంచి పేమెంట్ లేట్ అయితే ప్యానల్ ఉంటుంది. ఆ రోజు రామ్ గోపాల్ వర్మ గారి ఎంట్రీ ఉంటుంది. అదే ఆ రోజు సంఘ సంస్కర్త రాజా రామ్మోహన్ రాయ్ పై ఎవడో పనికి మళ్ళీ డిబేట్ ఒకటి ఉంటుంది, చూసుకోమను. ఇలా ప్రజలకు నీతులు చెప్పేది. కిరాయి మీడియా గురించి మాడితే ఎవిడెన్సెస్ విత్ డేట్లు చెప్తాను. అంటే ఇప్పుడు తను అనేది ఏంటంటే కాళేశ్వరం ఏదైతే ఉందో దానికి విచారణ జరిగినప్పుడు ఎవరంటే రోడ్ మీదకి రాలేదంట. రోడ్ మీదకి రాలేదంట. 10 నిమిషాలు ఎందుకు పంపించి అప్పుడు రాలేదు కాబట్టి తెల్లారులు ఎంక్వైరీ చేయొచ్చు కదా సార్. అప్పుడు బిఆర్కే భవన్ దగ్గర ఇసుకేస్తే మట్టి రాలని నాకు వద్దమ్మా. ఈ రోజు ఇప్పుడు రాశాడు కదా తల తోకాలని బుర్రతొక్కు రాత. ఆ తెలంగాణ సమాజం రాలేదు, వెరీ గుడ్, యాక్సెప్ట్ కూడా చేస్తున్నా. మరి 10-15 నిమిషాలు ఎందుకు పంపించు సార్ని? తెల్లారులు విచారించవచ్చు కదా. ఇప్పుడు మీ సిట్టోళ్ళు 6 గంటలు 8 గంటలు పోటీలు పడి చేస్తున్నారు కదా, మరి అలాగే చేయొచ్చు కదా. కొంచెం ఎక్కడో దగ్గర మోకాళ్ళైనా గుజ్జు ఉంటుంది కొంతమందికి, అది కూడా లేనాడు. కొంతమంది చూడు కాలచక్రంలో అలా సినిమా డైలాగ్ ఉంటుంది పవన్ కళ్యాణ్, ఏడ మొదలయ్యో అక్కడికే పోతావు నాయన అని. నువ్వు కిరసనాయలు అమ్ముకోవడంతో మొదలై లాస్ట్ కిరసనాయలతోనే శాస్ జీవితం. నాకైతే భవిష్యత్తు కనబడుతుంది. ఇక్కడ విజనరీ లీడర్తో ఎక్కువ ట్రావెల్ చేస్తావు కదా. తా చెడ్డ కోతి వనవంతా తెరిచిందని ఇది ఈ సామెత మీకు పెర్ఫెక్ట్ యాప్ట్. కోతి నుంచి మానవుడు పుట్టాడు అనడానికి నువ్వు నిలువెత్తిన నిదర్శనం. నీ పుట్టుక, నీ గతం, నీ ముందు వెనక అన్నీ ప్రస్తావించుకుంటూ వెళ్తే కిరసనాయలు తప్ప ఇంకోటి కనపడదు. ప్రస్థానంలో కిరసనాయలతో కంక్లూజను. అక్కడ తా చెడ్డ కోతి వనవంతో చేసింది చంద్రబాబు గారికి కూడా ఆయన ఒరిజినల్ బ్రెయిన్ వాడినివ్వకుండా నీకున్న డేడ్ దిమాక్ ఐడియాలకి ఆయనకి ఇచ్చి ఎక్కడ తీసుకెళ్తున్నాడో
ఎవరికి అర్థం కావట్లేదు. రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్.